హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? మరి చాలా రోజుల తర్వాత మీ మధ్యలోనికి రావడం జరుగుతుంది. మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. క్రమంగా ప్రోగ్రామ్స్ చేయడానికి దేవుడు కృప చూపించలాగన మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి నాయన. అయ్యా, ప్రతి ఆటంకాలు తొలగించండి. అయ్యా, ఇక్కడ మీ సన్నిధి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మీ అందరికీ ఒక ప్రశ్న. మరి ఎంతమంది కొన్ని సంవత్సరాలుగా నేను కొన్ని విషయాలను దేవుని దగ్గర మొరపెడుతున్నాను. వాటికి జవాబు రావట్లేదు. ఎందుకు నా ప్రార్థనలు విఫలమవుతున్నాయి అనే ప్రశ్న మీలో ఎప్పుడైనా వచ్చిందా? నేను చాలాసార్లు అడుగుతున్నానే, మరి నా జీవితంలో ఆ కార్యాన్ని నేను చూడలేకపోతున్నాను. అటువంటి అనుమానం, సందేహాలు మీకు కలిగినాయా? మరి ఈ దినాన మనం చూసేదేంటంటే, ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు? దానిలో గల కారణాలేంటి అనేది వాటి చూద్దాం. మొదటిగా మీరు చూసినట్లయితే, మనలో అవిధేయత ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలకు జవాబివ్వడు. లేకపోతే దేవుడు మన ప్రార్థనలను అంగీకరించడు. మీరు చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 1:45 ఒకసారి చదువుకుందాం. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిని ఏడవగా, యెహోవా మీ మొరను లక్ష్యపెట్టలేదు, మీ మాట వినలేదు. ఇక్కడ చూసినట్లయితే ఇజ్ ఇజ్రాయెల్ జనాంగం మరి వారు వెట్టి పనులు చేస్తూ వారి నిట్టూర్పు విడిచినప్పుడు దేవుడు వారి మొర విని ఆ బానిసత్వం నుండి బయటికి ఐగుప్తు నుండి బయటికి రప్పిస్తాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం పాయలుగా చీల్చి మరి వారిని నడిపిస్తాడు. పగలు మరి మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి నడిపిస్తాడు. వారి వస్త్రములు పాతగిల్లలేదు, చెప్పులు పాతగిల్లలేదు, వస్త్రములు చినగలేదు. ఇన్ని అద్భుతాలు చూసిన తర్వాత దేవుడు మోషే ద్వారా చెప్తాడు, మీకు ఒక వాగ్దాన భూమిని ఇస్తాను, దానిని వెళ్ళి చూడండి, అక్కడ ఎలా ఉంటుంది ఏంటో పరీక్షించండి అని వేగుల వారిని పంపిస్తే, మరి వారిలో అక్కడ మాకంటే ఎత్తైన వారు బలశూరులు ఉన్నారు, మమ్మల్ని నాశనం చేస్తారని అనేకమైన భయాలు పెట్టుకున్నారు. కానీ దేవుని యొక్క వాగ్దానంని నమ్మలేదు. కేవలం యెహోషువ, కాలేబులు మట్టుకే నమ్మి ఆ భూమిని పరిశీలించడానికి వెళ్తారు. అయితే ఇక్కడ చూసినట్లయితే వారు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత, ఎందుకు మేము ఐగుప్తులోనే ఉండేవారం కదా, ఇక్కడికి వచ్చి మేము చావడానికేనా, మాకు ఇది మోషే నీళ్ళేవి, మోషే ఆహారం ఏదని మోషేను విసిగించినట్లు చూడగలుగుతాం. మరి అలా విసిగించినప్పుడు ఆయన కాని మాట ఒకటి పలకడం జరుగుతుంది. ఆ తర్వాత వారు ఆయన ఆ మాట పలికినందుకు ఆ వాగ్దాన భూమికి ఆయన ప్రవేశింపలేకపోతాడు. మరి వీరి అవిశ్వాసాన్ని బట్టి 40 సంవత్సరాలు హృదయ కాఠిన్యాన్ని బట్టి వీరు అరణ్యంలో రాలిన వారుగా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఆ వచనాలు మనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 1:25 చూద్దాం. మన యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి మీ గుడారములలో సణుగుచు, యెహోవా మన యందు పగపట్టినందున మనలను సంహరించినట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశంలో నుండి మనలను రప్పించి ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడికి జనులు మనకంటే బలిష్ఠులు, ఎత్తు అయి ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశంనంటు ప్రాకారములున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మీ హృదయములను కంగారు చేసి మీరు చెప్పితిరి. ఇక్కడ చూసినట్లయితే దేవుడు మీకు ఒక వాగ్దాన భూమిని ఇస్తాడు, మీరు వెళ్ళండి అంటే అక్కడ సాకులు చెప్పేవారుగా, సణిగేవారుగా, దేవుడి మీద కోపగించుకునేవారుగా ఉన్నాం. అరే, గత సంవత్సరాలన్నీ నువ్వు అద్భుతాలు, ఆశ్చర్యాలు చూస్తూ మరి ఆకాశం నుండి మన్నా కురిపించినప్పుడు తింటూ
ఎర్ర సముద్రం పాయలు చేసినప్పుడు దాటి ఇన్ని అద్భుతాలు చూశాక వీరు ఎంతో అవిశ్వాసంతో సణిగేవారుగా ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళే ఆ మన్నెము చుట్టూ మీరు తిరుగులాడుదురే కానీ నేను మీ ప్రార్థన విన్ను. మన్నెము అంటే ఒక హిల్, అంటే ఎత్తైన ప్రాంతం. మరి అక్కడికి ఆ తర్వాత వారు క్షమాపణ అడుగుతారు. సరే మేము అక్కడికి వెళ్తాము, దేవుడు మా తోడుంటాడు అని క్షమాపణ అడిగి వెళ్తారు. కానీ దేవుడు అంటాడు, నేను మీ ప్రార్థన వినను. మరి వారి సనుగుడుని బట్టి, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, వారి యొక్క అవిధేయతను బట్టి దేవుడు, వారు యుద్ధానికి వెళ్తారు కానీ వారు అమోరీలే గెలుస్తారు. వారు గెలవరు. వారు ఉట్టిగా ఆ మన్నెము చుట్టూ తిరుగులాడేవారుగా ఉంటారు. చూడండి, మన జీవితంలో కూడా మనలో అవిధేయత ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనను అంగీకరించడు. చాలామంది అవి ఇవి అడుగుతాం కానీ దేవుడు మొదట లోబడుతున్నామా లేదా అని పరీక్షిస్తాడు. ఆయా సందర్భాల గుండా తీసుకెళ్తాడు. కొంచెం జబ్బొస్తే, కొంచెం అనారోగ్యం వస్తే, లేకపోతే కొంచెం విఫలత చూస్తే ఇంకా అయిపోయింది నా జీవితం, దేవుడు విడిచిపెట్టేశాడు, ఇంకా నాకు దిక్కే లేదు అని మన సొంత ఆలోచనలో ఉంటాం. అరే, గతంలో దేవుడు ఈ శ్రమ నుండి ఎలా బయటికి రప్పించాడు, గతంలో ఎలా సహాయం చేశాడు, దాన్ని బట్టి స్తుతించేవారుగా లేము. చూడండి, మనలో అవిధేయత ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించడు. అదే మీరు చూసినట్లయితే మొదటి సమయాలు 28:6, 14:37 చూసినట్లయితే సౌలుని చూడవచ్చు. దేవుడు ఆ ఫిలిస్తీన్లు అందరినీ నాశనం చేయమంటే అక్కడున్న కొన్ని పశువులను తీసుకొచ్చి తన యొద్ద పెట్టుకుంటాడు. సమస్య అక్కడ నుండి ఏమి తీసుకురావద్దంటే అక్కడ కొన్ని జంతువులను అక్కడున్న వాటన్నిటిని తీసుకొని తన దగ్గర పెట్టుకొని దేవుని అవిధేయతకు, కోపానికి గురవుతాడు. ఆ తర్వాత ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని విచారిస్తున్నప్పుడు దేవుడు అతనికి జవాబేమీ ఇవ్వడు. చూడండి, అవిధేయత అనేది మొదటి పాపం అనవచ్చు. ఎందుకు నా ప్రార్థనలు దేవుడు వినట్లేదు? ఒకవేళ నాలో ఏదైనా అవిధేయత ఉందా? దేవునికి నేను ఏదైనా విషయంలో లోబడట్లేదా? మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. రెండవది చూసినట్లయితే మనలో ఏదైనా రహస్య పాపం ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. అదే వచనం మీరు కీర్తనల్లో చూసినట్లయితే ఒకసారి చూద్దాం. కీర్తనలు భక్తుడైన దావీదు అంటారు 66:18. మీ అందరికీ తెలిసిన వచనమే, ఒకసారి చదువుకుందామండి. 66:18. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోను. మనం ఏదైనా రహస్య పాపంలో నుండి దేవుణ్ణి, ప్రభువా నా జీవితాన్ని స్థిరపరచు, ప్రభువా నాకు వివాహం అయ్యేలాగా చూడు, ప్రభువా నాకు పిల్లల్ని దయచే, ప్రభువా నా యొక్క స్థితిగతులను మార్చు, ప్రభువా నా జీవితంలో మంచి ఉద్యోగం దయచే, ఇన్ని ప్రార్థన మీరు మీ పాపము, రహస్యమైన పాపము కొనసాగిస్తూ మనము ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వలేడండి. చూడండి, నా యొక్క రహస్య పాపములు నీ ముఖకాంతిలో కనబడుచును అని దావీదు ప్రార్థన చేస్తాడు. నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ఎడల యెహోవా నా మనవి వినకపోవును. ఈ దినాన మనము ఒక లైఫ్కి అలవాటు పడిపోయామండి. మనం చేసే పనులు చేస్తాం, అశ్లీలమైన దృశ్యాలు సెల్ ఫోన్లో చూసేవారుగా, దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునితో గడపము, వాక్యం చదవము, ప్రార్థన చేసుకోము, ఎన్నో సినిమాల్లో చూస్తాము. సినిమానే, దేవుడు దేవుడే. మరి ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్తాము, దేవునికి ఇష్టం లేని కార్యాలు అన్నీ చేస్తూ దేవా అని మొరపెడితే దేవుడు వింటాడా? మరి దేవునికి ఇష్టం లేని రీతిగా మన జీవితాలు ఉంటూ దేవుణ్ణి అడిగితే, మనలో ఏదైనా రహస్య పాపం ఉంటే దయచేసి మనం ఒప్పుకొని దానిని విడిచిపెట్టినట్లయితే మన ప్రార్థనలకు మనం జవాబుని పొందుతామండి. మూడవదిగా చూసినట్లయితే ఒకలాంటి దేవుని పట్ల, దేవుని మాటల పట్ల ఆసక్తి లేకపోవడం. ఒకసారి సామెతలు 1:28 చదువుదామండి. సామెతలు 1వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెడుతురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకముందును, నన్ను శ్రద్ధగా వెతుకుదురు కానీ నేను కనబడకుందును. మరి అవసరమైతే దేవుడు, లేకపోతే లేదు. చూడండి,
మనకి బాగా ఒంట్లో ఏదైనా కాలు నొప్పో, చేయి నొప్పో అంటే ఏం చేస్తాం? వెంటనే ఒక డోలో టాబ్లెట్ మీ అందరికీ తెలుసు. ఒక పెయిన్ కిల్లర్ యేసుకుంటే ఆ నొప్పి తగ్గిపోతది. ఈ దినాన మనం గూడా దేవుడిని అలానే వాడుతున్నాం. ఒక పెయిన్ కిల్లర్‌గా బాగా బాధ, కష్టం ఉంటే దేవుడు గుర్తొస్తాడు. లేపోతే దేవుడు అక్కర్లేదు. ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ అన్నీ కలిగి ఉన్నప్పుడు నాకేంటిలే చేతి నిండా జీతం, కావాల్సినంత ఆహారం, ఏదో మంచి ఇల్లు నాకున్నాయి. ఇంకెందుకు నాకు దేవుడు అనుకుంటాం. కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాం. మరి దేవుడు అంటున్నాడు, సమయం ఉన్నప్పుడే మీరు నన్ను వెతుకుడి. మరి కమ్ నియర్ టు మీ, ఐ విల్ కమ్ నియర్ టు యూ. మీరు నా యొద్దకు వచ్చినట్లయితే నేను మీ యొద్దకు వస్తాను అని మరి యాకోబు పత్రికలో చూడవచ్చు. అదే ఇక్కడ చూసినట్లయితే మనం దేవుణ్ణి వెతకము. అవసరానికి దేవుడు లేకపోతే అక్కర్లేదు. అలా ఉన్నట్లయితే మీరు నన్ను శ్రద్ధగా వినినప్పుడు వ వెతికినా నేను మీకు దొరకను. మీరు నాకు మొరపెట్టినా నేను ప్రార్థన ఆలకించును. మరి చాలా సార్లు అనుకుంటాం నా ప్రార్థనలకు జవాబు రావట్లేదే. ఎప్పుడో ఒకప్పుడు కష్టంలో దేవునికి ప్రార్థన చేసి, నా ప్రార్థనకు దేవుడు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు అన్నట్లయితే, మనము దేవునికి దగ్గరగా జీవించట్లేదన్నమాట. నాలుగవదిగా చూసినట్లయితే ఆహ్, ఒకసారి అదే కీర్తనలు 21:13 చూద్దాం. కీర్తనలు 21:13 దరిద్రుల మొర వినక చెవి మూసుకొనువాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపబడడు. మరి ఇతరుల పట్ల దయ కలిగి లేకపోతే వారు సహాయం కోరినప్పుడు నీవు చెవి మూసుకొని నువ్వు సహాయం చేసే మనసు లేకపోతే దేవుడు నీ ప్రార్థనలు కూడా అంగీకరించడు. ఎంతమందిమండి నా ఇల్లు బాగుండాలి, నా వాకిలి బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, పక్కనోళ్ళు ఎలా పోతే నాకేంటి ఈ 21st సెంచరీలో ఎటువంటి మనస్తత్వం ఇంకా ఎక్కువైపోతుంది. స్వార్థ ప్రియులు. వారు బావుంటే చాలు. పక్కనోడు కష్టంలో ఉంటే మరి ఎంతమంది మేము ఆదుకుంటున్నాం? ఎంతమంది దయ కలిగి ఉంటున్నాం? ఎంతమంది మీ సహాయం చేస్తున్నాం? మరి దుఃఖపడు వారితో దుఃఖపడుడి, ఏడ్చేవారితో ఏడువుడి, సంతోషపడే వారితో సంతోషపడండి. మరి వారి సంతోషంగా ఉంటే మనకేదో వారు అన్నీ కలిగి ఉన్నారని ఒకలాంటి ఈర్ష్య. మరి బాధపడేటప్పుడు ఎవరిది వారు చూసుకోవాలి అనుకునేవారుగా ఉన్నాం. ఇటువంటి మనస్తత్వం కలిగి ఉంటే, దయలేని వారుగా ఉంటే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించడు. ఐదవదిగా చూసినట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలను తిరస్కరించువారు ప్రార్థనను దేవుడు అంగీకరించడు. అదే మనము సామెతలు 28:9 చూద్దాం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవి తొలగించుకొనువాడు ప్రార్థన హేయము. మరి పొద్దున్న లేస్తే మనకి పదాజ్ఞలు ఉన్నాయి. దేవుడు మరి నన్ను దేవుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొనేవారుగా ఉంటాం. ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నా ఆజ్ఞలకు చెవు మూసుకునేవాడు వారి ప్రార్థనలు నాకు హేయం, నాకు ఇష్టం లేదని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఈ దినాన దేవుని ఆజ్ఞలు నాకు తెలుసు, కానీ నేను దాన్ని పాటించలేకపోతున్నా. మరి అబద్ధ సాక్ష్యం పలకకూడదు, దొంగిలకూడదు, మరి తల్లిదండ్రులను సన్మానించాలి, మరి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఇన్ని తెలుసు. నరహత్య చేయకూడదు, అనేకమైనవి తెలుసు. పొరుగువారు దేనిని ఆశించకూడదు, ఇన్ని తెలుసు. కానీ ఆజ్ఞలు పాటించని వారము మరి దేవునికి పాపం అంటే బహు అసహించుకునేవాడుగా ఉన్నాడు. మరి ఆయన అతి పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని చెప్తున్నాడు. మరి ఇన్ని ఆజ్ఞలు మనకున్నా మనం పాటించిన వారం, వాటికి చెవి మూసుకునే వారమైతే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించడు. ఆరోదిగా చూసినట్లయితే మన చేతుల్లో ఏదైనా దోషము ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలను అంగీకరించడండి. అదే మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 1:15 1వ అధ్యాయం 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందురు. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మరి మన చేతుల్లో ఏదైనా దోషం, ఈ చేతులతో చేసే తప్పులు ఏం చేస్తారని కొంతమంది అయితే నరహత్య చేస్తారు. కొంతమంది మరి ఈ చేతులతో
అనేకమైన రహస్య పాపములు, లంచములు తీసుకొని దేవుడిని ప్రభా నాకు ప్రమోషన్ దయచేయి అంటే ఎందుకు ఇస్తాడండి? ఈ చేతులతో ఇంకేం తప్పులు చేశారు? రహస్యమైన, అశ్లీలమైన దృశ్యాలు మీ సెల్ ఫోన్‌లో చూస్తూ దేవా నన్ను స్థిరపరచు, ఉద్యోగం దయచేయమంటే ఎందుకు ఇస్తాడు? కాబట్టి ఇటువంటి రహస్యమైన పాపములు, రహస్యమైన ఈ చేతులతో చేసే పాపాలను బట్టి దేవుడు మన ప్రార్థనలను అంగీకరించడు అని చెప్తున్నాడు. అంతేకాదు యెషయా గ్రంథం 59:2 ఒకసారి చూద్దాం. 59:2 మీ పాపంలో ఆయన ముఖము మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మరి ఆ పై వచనం చూసినట్లయితే రక్షింపకుండా నేర్నట్లు నా హస్తము కూర్చగా లేదు, నా చెవులు మందగిల్లలేదు. కానీ మీ దోషములు, పాపములు అడ్డుగా వస్తున్నాయి. మరి దేవుడు ఆయన బిడ్డలమని చెప్పి మనల్ని ఆశీర్వదించాలి, హెచ్చించాలనే ఆశతోనే ఉంటాడు గానీ, ఒక తల్లి, ఒక బిడ్డ బాగుపడాలి, మంచిగుండాలి, స్థిరపడాలి, మంచే కోరుతది గానీ చెడ్డ కోరదు. అలానే మన ప్రభు మన పట్ల మేలైన తలంపులే గానీ హానికరమైనవి లేవు. అయితే మన దోషములు, పాపములు, మనం చేసుకున్న తప్పుల వల్ల, మన అవిధేయత పాపముల వల్ల దేవుడు మన జీవితాల్లో మనము ప్రార్థనలకు జవాబు పొందట్లేదు. మనం అడిగినవి మనము పొందుకోలేకపోతున్నాం. అదే మనము ఇంకొక వచనం గూడా మనం మీకా 3:4లో గూడా మనం చూడవచ్చండి. ఒకసారి అది గూడా చదువుకుందాం. మీకా 3:4 వారు దుర్మార్గతననుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తను మరుగు చేసుకొనును. మరి దేవుని దృష్టిలో దుర్మార్గమైన కార్యాలు అంటే మరి దేవునికి ఇష్టం లేనిది ఇతరులను బాధ పెట్టేవి కావచ్చు, మరి రహస్యమైన పాపములు కావచ్చు, అన్యాయమైన పనులు చేయడం కావచ్చు. ఇవన్నీ దుర్మార్గతను బట్టి నన్ను నేను మరుగుపరుచుకుంటాను, వారి ప్రార్థనలను వినను అని చెప్పటం మనం చూడవచ్చు. అంతేకాదు మీరు చూసినట్లయితే జకర్యా గ్రంథంలో కూడా అటువంటి మనలో హృదయ కాఠిన్యం కలిగి ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలను అంగీకరించడు అని రాయబడి ఉంది. ప్రియ సహోదరి ఇది మనము చాలాసార్లు మీకు ఎప్పుడైనా ఇటువంటి ప్రశ్న వచ్చిందా? ఎందుకు దేవుడు నా ప్రార్థనలను అంగీకరించట్లేదు? అయ్యో నేను కొన్ని సంవత్సరాలుగా మొరపెడుతున్నాను, దేవుడు నాకు ఉత్తరం ఇవ్వట్లేదు, ఏంటి నాలో లోపం అన్నట్లయితే ఇప్పుడు దాకా మనం చూసినవి ఏదో ఒక దాంట్లో మనం తప్పిపోయేవారుగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వని వాడుగా ఉన్నాడు. అలానే జకర్యా గ్రంథం 7:13లో చూసినట్లయితే ఒకసారి మనం చూద్దాం, అక్కడే వచనం ఏముందో. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. మరి దినమెల్లా చేతులు చాచి నా యొద్దకు రండి అని పిలుస్తున్నానని యెషయా గ్రంథంలో ఉంటుంది. మరి అలా పిలుస్తూ ఉన్నాను, అయినప్పటికీ తమ కార్యాల్లో, తమ సొంత పనుల్లో, తమ అవిధేయతలో, తమ చీకటి కార్యాల్లో మనం జీవించినట్లయితే నేను పిలిచినప్పుడు వారు వినలేదు కాబట్టి వారు పిలిచినప్పుడు నేను వారి ప్రార్థనలను ఆలకింపను అని చెప్పడం మనం చూడవచ్చు. మరి మన యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు మన ప్రార్థనలను అంగీకరించడు. అలానే మనలో అస్థిరత్వం ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలను అంగీకరించడండి. అదే మీరు చూసినట్లయితే యాకోబు గ్రంథం ఒకసారి చూద్దాం. యాకోబు గ్రంథం 1:6-7లో ఏం రాయబడిందో ఒకసారి చదువుకుందాం. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగము పోలి ఉన్నాడు. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. ఇక్కడ చూసినట్లయితే అస్థిరమైన మనసు, అడుగుతాం కానీ అవిశ్వాసం, అటువంటి వారు తరంగములు వంటి వారు. ఎప్పుడు ఒక అల వస్తుందో మనకు తెలుసా అండి? ఎప్పుడు ఒకలాంటి అస్థిరత, ఒక్కసారి పెద్ద అలలు వస్తాయి, చిన్న అలలు వస్తాయి. మరి ఎగిరిపడు సముద్ర తరంగములు పోలి ఉన్నాడు.
అటువాడు ద్విమనస్కుడు అని. అంటే కొన్ని రోజులు భక్తిగా ఉంటాడు, కొన్ని రోజులు అవిశ్వాసంతో ఏం చేశాడు నాకు దేవుడు అని అవిశ్వాసపు మాటలు, సనిగే మాటలు మాట్లాడేవారుగా ఉన్నాం. మన విశ్వాస జీవితంలో స్థిరత్వం లేకుండా మనం అడిగినట్లయితే మరి మనం ప్రార్థనకు జవాబు పొందుకోలేమండి. ఉదాహరణకు కొన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు పిల్లలను దయచేయమని. ఒక సంవత్సరం బాగా ప్రార్థన చేస్తావు విశ్వాసంతో, రెండో సంవత్సరం వచ్చేసరికి కొంచెం అవిశ్వాసం, మూడో సంవత్సరం వచ్చేసరికి ఏం చేశాడు నాకు దేవుడు, 4, 5, 8, 10 సంవత్సరాలైన దేవుడు నాకేమీ చేయలేదు, ఇంకేం పుడతారులే అని అవిశ్వాసపు మాటలు మాట్లాడేవారుగా ఉన్నాం. నిరీక్షించి దేవుని యందు నిరీక్షణ పెట్టుకొని మనం ఎదురు చూసేవారుగా ఉన్నాం. అవిశ్వాసుల మధ్య కార్యం చేయలేనంటాడు ప్రభు. ఇది మనలో అస్థిరత్వము, అవిశ్వాసం ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలు జవాబు ఇవ్వడండి. మనము అవిశ్వాసంతో పాటు మనము భక్తిలో దిగజారిపోయి ఇంకేం ప్రార్థనలే, కొన్నాళ్ళు చేసి నేను విసిగిపోయానని కొన్నాళ్ళు పక్కన పెట్టేస్తాం ప్రార్థనను. మరి అది ద్విమనస్సు అవ్వచ్చు. ఒకప్పుడు భక్తిగా ఉన్నావు, తర్వాత భక్తిహీనతలోనికి దిగజారిన స్థితిలో ఉండడం మనం చూడవచ్చు. ఇటువంటి మనస్తత్వం ఉంటే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించడు. అలానే యాకోబు పత్రిక 4:3 చూసినట్లయితే స్వప్రయోజనం కొరకు మనము దేవుడిని అడిగినట్లయితే దేవుడు మన ప్రార్థనలు అంగీకరించడండి. కొన్నిసార్లు మన భోగముల కొరకు మనం అడుగుతూ ఉంటాం. అలా ఎందుకు నేను అడుగుతున్నాను దేవుడు నాకు దయచేయట్లేదు అనుకోవచ్చు. మన స్వలాభం కొరకు అడిగినట్లయితే, స్వకీయ దురాశను బట్టి అడిగినట్లయితే దేవుడు దయచేయడండి. యాకోబు పత్రిక 4:3 చూడండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? మరి మీరు చూసినట్లయితే స్వప్రయోజనం, స్వలాభం కొరకు అడుగుతాం. నీకు ఆల్రెడీ చిన్న కారు ఉంది, ఒక ఇల్లు ఉంది, కానీ ఇంకేదో పెద్ద కారు కావాలి, ఇంకేవో భోగాలు కావాలి. అలా స్వప్రయోజనం కొరకు, అంతేకాదు ఇంకేదన్నా తప్పైన రీతిగా దురుద్దేశంతో మనం అడిగినట్లయితే, దురాశతో అడిగినట్లయితే దేవుడు మన ప్రార్థనలకు ఏమంటారు, ఒక అసంతృప్తితో మరి దురాశతో ఇంకా కావాలి, ఉన్నది చాలక ఉన్నదాన్ని అందు కృతజ్ఞత లేనివారుగా ఉంటూ ఇంకా కావాలి అనుకునే వారికి దేవుడు అంగీకరించడండి. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ దినాన మనం చూసిన ఈ 4, 7 ఇవి మనలో ఏమైనా ఉన్నట్లయితే మనల్ని మనం పరీక్షించుకుందాం. మనలో ఏదైనా అవిధేయత ఉందా? ఎందుకు నా ప్రార్థనలు దేవుడు అంగీకరించట్లేదు? నాలో ఏదైనా దేవునికి రహస్యమైన పాపం నేను కలిగి ఉన్నానా? లేకపోతే నేను దేవుని పట్ల ఒకలాంటి ఆసక్తి లేనివాడుగా ఉన్నానా? ఒకవేళ నేను ఇతరుల పట్ల జాలి దయ కలిగి లేనివాడుగా ఉన్నానా? లేకపోతే నేను దేవుని యొక్క ఆజ్ఞలను తిరస్కరించేవాడుగా ఉన్నానా? నా చేతుల్లో ఏదైనా అపరాధం ఉన్నట్లయితే దేవుడు నా ప్రార్థనలు వినడు. నాలో దేవునికి ఇష్టం లేని విధంగా ఏదైనా పాపం నేను కలిగి ఉన్నట్లయితే దేవుడు నా ప్రార్థన వినడు. నాలో హృదయ కాఠిన్యం కలిగి ఉన్నట్లయితే దేవుడు నా ప్రార్థన వినడు. నాలో అస్థిరత్వము, ద్విమనస్సు కలిగి ఉన్నట్లయితే దేవుడు నా ప్రార్థన వినడు. అలానే నా స్వప్రయోజనం, నేను ప్రతిసారి మనం ఒకటి ప్రార్థన చేసినప్పుడు అడగాలి, ఇది నేను దేవుని మహిమార్థమే అడుగుతున్నానా? ఇది నా స్వలాభం, నా దురాశ, నా ఆశలు తీర్చుకోవడానికి అడుగుతున్నానా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇటువంటి గుణగణాలు మనలో ఉన్నట్లయితే దేవుడు మన ప్రార్థనలకు అంగీకరించడండి. కొన్నిసార్లు మనం అంతా కరెక్ట్ ఉంటే అయినప్పటికీ నాకెందుకు ఈ బలహీనత, నాకెందుకు ఈ జబ్బు, అయినా దేవుడు ఎంత ప్రార్థన చేసినా నా యొద్ద నుండి ఇది పోవట్లేదు. ఉదాహరణకు పౌలు గారిని చూడవచ్చు. 2 కొరింథీ 12:8 మరి ఆయన ఎన్నో కష్టాలు పడుతూ ఎంతో పరిచర్య చేసిన పౌలు గారు ఆ కండ్ల పుసి కొరకు తన కళ్ళలో ఆ పుసి కట్టేదంట. మరి దేవుని ఎన్నో పలుమార్లు వేడుకుంటేని, కానీ అది దేవుడు నా యొద్ద తీసివేయలేదు ఆ కళ్ళల్లో ఆ బలహీనతను. కానీ ఒక మాట అన్నాడు, నా కృప నీకు చాలును అని. కొన్ని ఆయన దైవ
చిత్తానుసార ప్రకారకంగా ఒక ముళ్ళును ప్రభువు పెడతాడు. ఆహ్, హ్మ్. అది మనకి తెలీదు ఎందుకు ఏంటి అని. అది ఒక డివైన్ విల్ అంటాం. దైవ చిత్తానుసారంగా పెడుతూ ఉంటాడు. మరి అటువంటి పరిస్థితిలో మన ప్రార్థనకు జవాబు రాలేదు అంటే, నా కృప నీకు చాలును అంట. కొన్ని కొన్ని సార్లు ఎంత ప్రార్థన చేసినా దొరకట్లేదంటే, మన యొక్క అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మకాన్ని బట్టి దేవుడు ప్రార్థనలకు జవాబివ్వడు. అందుకనే మనము ప్రార్థన చేసినప్పుడల్లా, ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధిపరచు. మీరు చూసినట్లయితే మత్తయి, మార్కు, లూకా సువార్త అనేక మంది స్వస్థతను పొంది ఉన్నారు. కేవలం వారి యొక్క స్వస్థపరచగోరుచున్నావా అన్న అడిగినప్పుడు, వారు విశ్వసించినప్పుడే వారు దేవుని కార్యాన్ని చూడగలుగుతాం. కాబట్టి మనము గూడా మన యొక్క అవిశ్వాసమైన మాటలు, సణుగుడు పక్కన పెట్టి, దేవుని యందు విశ్వాసం కలిగి జీవిద్దాం. మరి మనలో ఏదైనా రహస్య పాపం ఉంటే ఒప్పుకొని దానిని విడిచిపెడదాం. దేవునికి ఇష్టం లేని ప్రతి ఒక్కటి విడిచిపెట్టి దేవునికి దగ్గరగా జీవిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. అవునైనా చాలాసార్లు హృదయంలోనైనా కుళ్ళు, కుతంత్రాలు, కక్ష, పగ, రహస్య పాపములు మేము పెట్టుకొని ప్రభా మీ వద్దకు వస్తాం నాయన తండ్రి. దేవుడు నా ప్రార్థనలు వినట్లేదు, దేవుడు ఇంతే నన్ను విడిచిపెట్టేశాడు అని సణిగేవారుగా, కృతజ్ఞత లేని మాటలు మాట్లాడేవారుగా ఉన్నాం నాయన. అయ్యా అవునైనా ఎంతో అవిధేయత మాలో ఉంది తండ్రి. ఎంతో అయ్యా మేము మీ యొద్ద విచారించేవారుగా లేము నాయన. మీరు ఎన్నో అడుగుతాం కానీ ప్రభా అవసరానికే మిమ్మల్ని వాడుకునేవారుగా ఉంటాం తండ్రి. అయ్యా మాలో అటువంటి మనస్సును తీసివేయండి నాయన తండ్రి. అయ్యా మీకు ఇష్టం లేని ప్రతి ఒక్క గుణగణాన్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి నాయన. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడు, దర్శించమని, వితిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉందండి. డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్స్, మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.